కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పేరిట నిండు వందనాలు. ఆమె ఆడిబుల్ అండి? వినిపిస్తున్నానా? ఒక చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. మా గొప్ప దేవ, ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వట్టివాడను, మట్టివాడను, ఒక దినమున పాపముతో పట్టబడినట్టు వాడను. అయినను నేను ఇంకా పాపినై ఉండగానే నా కొరకు ప్రాణం పెట్టి, అయ్యా మేకల రక్తముతోనో, కోడెల రక్తముతోనో కాకని విశేషమైన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి విలువ కాడిని నా మీద మోపి నా విలువను పెంచినందున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యమును గూర్చి మాట్లాడబోతా ఉండగా మా ప్రవ్వా, నీ మాటను నీ మాటగా ప్రకటించినట్టు కృపను అనుగ్రహించండి. వినగలిగిన చెవులను, సారము గ్రహించగలిగిన స్వస్థ బుద్ధిని, శుద్ధ మనస్సును మాలో ప్రతి వారికి దయచేసి నీవే మా అందరి ద్వారా మహిమనందమని వేడుకుంటూ యేసు పుణ్యనామంలో ప్రార్థించి ముందుకు కొనసాగుతున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ముందుగా మీ అందరితో కూడా దేవుని వాక్కును అధ్యయనం చేయటానికి, ధ్యానించటానికి ఈ అవకాశం నాకు కూడా కలిగినట్లుగా నన్ను ఆహ్వానించిన ఎబెనైజర్ యూత్ ఫెలోషిప్‌కి నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఆర్ వి ట్రూలీ క్రిస్టియన్స్? మనం నిజంగా క్రైస్తవులమా? అసలు ఎవరిని క్రైస్తవులు అని పిలవచ్చు? క్రైస్తవులని ఎవరిని పిలవచ్చు? ఎవరిని పిలుస్తాం? అంటే పేరు చివరన పీటరో, పాలో లేదా పేరు మార్చుకున్నంత మాత్రాన క్రైస్తవుడైపోతాడా? లేదు, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నానని చెప్పి నీళ్ళలో మునిగి లేచినంత మాత్రాన క్రైస్తవుడైపోతాడా? అదిగాక బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన క్రైస్తవుడైపోతాడా అంటే కాదు. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించు వారే క్రైస్తవులు. యేసయ్యను వెంబడించేవాడు క్రైస్తవుడు. తన జీవన శైలి, తన జీవన విధానమంతా కూడా దేవుని మహిమపరిచే రీతిగా క్రీస్తుని పోలి ఉండాలి. యేసయ్యను పోలి జీవించేవాడు క్రైస్తవుడు. యేసయ్యను వెంబడించేవాడు క్రైస్తవుడు. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. యేసుని పోలి జీవించాలి, యేసును వెంబడించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడి పట్ల దేవుడు ఒక విశేషమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా సృజించబడిన సృష్టి యావత్తును ఆయనను మహిమపరుస్తుంది. ఆయన నోటి మాట ద్వారా సృజించబడిన యావత్ సృష్టి ఆయనను మహిమపరుస్తుంటే, ఆయన తన రూపంలో తన పోలిక చొప్పున తను ప్రాణం పెట్టి చేసుకున్న తన పిల్లలు మాత్రం ఆయనకు విరోధంగా లేచి ఉన్నారు. దేవుణ్ణి ఎరుగని వ్యక్తులు, యేసుని గూర్చిన అవగాహన లేనటువంటి వ్యక్తులు ఆయన ఎంతలా గాయపరుస్తున్నారు, ఎంతలా బాధ పెడుతున్నారు ఆ సంగతిని కాస్త పక్కన పెడితే, దేవుణ్ణి ఎరిగిన వారమైనప్పటికీ, ఆయన ప్రేమను అనుభవించిన వాళ్ళమైనప్పటికీ, బైబిల్ ఏదైతే పాపమని చెప్తుందో, ఏదైతే క్రీస్తుకు వ్యతిరేకమైన చర్య అని చెప్తుందో, వాటినే క్రియలలో జరిగిస్తూ పెదాలతో మనం ఉచ్చరిస్తున్న పదాల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అని మురిసిపోయే భ్రమలో అనేకులున్నటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. నిజంగా జీవన శైలి క్రీస్తుకు భిన్నంగా ఉంటుంది. జీవన శైలి ఏమాత్రం దేవుణ్ణి మహిమపరచదు. కానీ పెదాల నుంచి వెలువడుతున్న పదాలు, రాగభరితమైన సంగీతాలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అని భావించే భ్రమల్లో ఉన్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
20వ వచనంలో అంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. అసలు క్రీస్తుని అంగీకరించటం, బాప్తిస్మం తీసుకోవటం, ఆయనను వెంబడించటం అనిన విషయాల్లో కొన్ని మాటలు నేను మాట్లాడుతాను. అదేంటంటే, బాప్తిజం అనే పదం బాప్టైజో అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. ఈ మాటకు అర్థం ఏంటంటే చనిపోయి బ్రతకటం, సమాధి చేయబడి తిరిగి లేవటం అని. బాప్తిజం అనే పదం బాప్టైజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది నా బాప్తిజం అంటే చాలా మంది ఆలోచన ఏంటంటే నీళ్ళలో మునిగి లేచాం, ఇంకా నేను తెల్లని వస్త్రాలు ధరించుకున్నాం, ఇది మొదలుకు నేను బల్లాలో చేతులేస్తాను, నేను క్రైస్తవుని. బాప్తిజం ఒక సందేశాన్ని ఇస్తుంది, ఒక దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. అదేంటి అని చెప్పనంటే, పాత రోత పాప జీవితాన్ని జీవించిన ఒకడు తన శరీరంలో పుట్టిన కోరికల నిమిత్తమై, తన అవయవములలో పోరాడుతున్న భోగేచ్ఛల నిమిత్తమై తమ ఇష్టములు ఈడ్చుకెళ్ళినట్లుగా ఈడ్వబడిన ఒకడు ఇక అలాగున జీవించను అని వాడు చనిపోయి క్రీస్తు నిమిత్తమై బ్రతికేవాడిగా తిరిగి లేస్తున్నాడు. పాత రోత పాప జీవితానికి సంబంధించిన వాడు సమాధి చేయబడి ఒక క్రీస్తును మహిమపరిచేటువంటి బిడ్డగా వాడు తిరిగి లేస్తున్నాడు. క్రీస్తుతో సిలువ వేయబడినటువంటి ఒక అనుభవంలోనికి వచ్చిన వాడే నిజమైన క్రైస్తవుడు. చాలా మంది ఆరాధన అన్నప్పటికీ కూడా ఆరాధన అంటే అది సంగీతానికి, పాటలకి సంబంధించినటువంటి విషయం అనుకుంటారు, కానీ అది జీవన విధానం, దేవుని మహిమపరిచే అత్యున్నతమైన చర్య. ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పాపము చేయనట్లుగా ఇంకా నా చేతులు పని చేయవు. ఒకవేళ నా చెయ్యి పని చేస్తే ఆయనను మహిమపరచుటకే. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన నేను పాపము నిమిత్తమై చనిపోయిన వాడిగా ఉన్నాను, నీతి నిమిత్తమై జీవించుతున్న వాడిగా ఉన్నాను. ఇది నాన్న ప్రియులారా, సోషల్ మీడియాలో అయితేనేమి, బాహ్య సమాజంలో వ్యక్తుల హృదయాల్లో ఒక అభిప్రాయాన్ని కలుగు చేయటానికి, లేదా వాళ్ళకి వాట్సాప్లో ఏదో డీపీ పెట్టుకున్నట్లుగా, ఇన్స్టాగ్రామ్లో ఏదో డీపీ పెట్టుకున్నట్లుగా సమాజానికి మనం చూపించే ముఖం ఒకటి, కానీ ఆంతరంగికంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరే. నేను అడుగుతున్నాను, వాస్తవికంగా మనం క్రీస్తును వెంబడించువారమా? వాస్తవికంగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారమా? వాస్తవికంగా పాపము విషయమై చనిపోయినటువంటి వారమా? వాస్తవికంగా జీవితంలో ప్రతి అవకాశము చేత దేవుని మహిమపరుచుతున్న వారమా? మనం ఇంకాస్త లోతుగా మాట్లాడుకుంటే నేను అనుకుంటాను, లోకంలోని ఇతరత్ర వ్యక్తులు చాలా మంది కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి, కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఈ వ్యక్తి నాకు వ్యతిరేకంగా లేచాడు, ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇలాంటి భిన్నమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోతారేమో, కానీ సమస్య నా ఎదుట నిలవబడినప్పుడు నా ఆలోచన విధానం ఏంటంటే, ఈ సమస్యను దేవుని మహిమపరిచే ఒక సాయుధంగా నేను మార్చుకోవాలి. ఈ సమస్యను దేవుని మహిమపరచుటకు నాకు దొరికిన ఒక అవకాశం. ఒకవేళ నేను గొప్పగా దీవించబడి, అంటే మేలులు పొందుకున్నటువంటి పరిస్థితి ఉంటే, దేవుని కృప ఎంత గొప్పదో లోకమునకు చాటి చెప్పే అవకాశంగా భావిస్తాను. లేదు, విపరీతమైన సమస్యలు నన్ను చుట్టుముట్టిన దినాన నేనేమనుకుంటానంటే, దేవుణ్ణి నేనెంతలా ప్రేమిస్తున్నానో తెలియజెప్పే ఒక అవకాశంగా భావిస్తాను.
మేలు కలిగింది. సమాజానికి ఏం చెప్తానంటే, చూడండి నా దేవుడు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు చూడండి. ఒకవేళ శ్రమ వచ్చింది. ఇప్పుడేంటి విశ్వాసాన్ని విడిచిపెట్టాలా? ఇప్పుడేంటి దేవుడిని ప్రశ్నించాలా? ఎందుకు పంపావు ఈ శ్రమని? అసలేంటి? నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు? కాదు. ఏమి ఉన్నా లేకున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా ప్రేమను వ్యక్తపరచటానికి నాకు దొరికిన అవకాశం. శ్రమ అనున్నది జీవితంలో సంభవించినప్పుడు అగ్ని వంటి శ్రమల చేత కాల్వబడిన వారమైనప్పుడు చూడండి, నిప్పుల కొలిమిలో ఒక ఇనుప ముక్కను బాగా కాల్చినప్పుడు, నిప్పుల కొలిమిలో ఒక ఇనుప ముక్కను బాగా కాల్చినప్పుడు అది మెత్తబడిపోతుంది. అప్పుడు కమ్మరి తనకు కావలసినటువంటి రూపంలోకి సులువుగా దాన్ని మలుచుకోగలుగుతాడు. అయితే శ్రమల చేత కాల్చబడిన ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావా? సాతానుకు అప్పగించుకుంటావా అన్నది సమస్య. మధ్య కాలంలో జైల్లో ఒక వ్యక్తికి సువార్త చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఒక మనిషి ప్రాణం తీసేటువంటి క్రూరుడను నేను కాదు. ఆ ఉద్దేశం నాకు లేదు. నేను అసలు పశుపక్షాదులకే నేను హాని చెయ్యని వాడను. పశుపక్షాదులకే హాని చేసి తట్టుకోలేని వాడను. ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీస్తాను? అయితే అది పొరపాటున జరిగింది. ఏంటి పొరపాటు? అలా కోపం వచ్చేసిందండి నాకు. విపరీతమైన కోపం వచ్చేసిందండి. మా ఇంటావిడ బాగా ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బందుల్లో, ఆ కోపంలో నేను తాళలేక నేను తెలియకుండానే నా చేతికి పని చెప్పాను. ఆ దెబ్బ మరి కాస్త గట్టిగా తాకిందేమో, ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయి సమాధిలో ఉంది. చంపిన నేపాన నేను జైల్లో ఉన్నాను. శ్రమ కలిగింది. అగ్ని వంటి శ్రమలు కాల్చివేస్తున్నాయి. అగ్ని వంటి శ్రమలు కాల్చివేస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కాల్చబడిన నీవు ప్రభు పాదాల చెంత కన్నీటితో, నా దేవా ఈ పరిస్థితిని జయించుటకు సహాయం చేయండి, ఈ వ్యక్తుల హృదయాలను మార్చండి అని ప్రార్థన చేస్తావా? లేకపోతే సాతానుకు నిన్ను నువ్వు అప్పగించుకొని శ్రమకు కారణమైన వాడి మీద పగ తీర్చుకుంటాను, లేదా శ్రమను అనుమతించిన దేవుణ్ణి దూషిస్తాను, లేదా విశ్వాసాన్ని విడిచిపెడతానని అంటావా? ఆలోచన చేయి. శ్రమల చేత కాల్చబడినటువంటి స్థితిలో అపవాది నీ పక్కకు వచ్చి అడ్డగోలు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఓ వ్యక్తి తన ప్రియురాలి చేత, తాను ఇష్టపడిన అమ్మాయి చేత మోసగించబడిన వాడే చాలా ఒక 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 రకమైన ఫ్రస్ట్రేషన్ లో అతను ఉన్నప్పుడు అతని పక్కగా వచ్చి సైతాన్ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బాగా ఇబ్బంది పడుతున్నావు, బాగా పెయిన్ లో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ప్రియురాలిని దలుచుకొని నువ్వు మందు తాగాలి. ఆయన పోయాడు, వైన్ షాప్ కి పోయాడు. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తే, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తే, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే. కానీ తన ప్రియురాలు కనిపిస్తుంది. ఒకవైపు నుంచి సైతాన్ గో గో గో, బియర్ బాటిల్ తీసుకో, ఇంకొకటి తీసుకో, ఇంకొకటి తీసుకో. కొంతమంది స్నేహితులు అతని చుట్టూ చేరారు. కొంతమంది స్నేహితులు అతని చుట్టూ చేరారు. తాగు మామ, నీ గుండె పగిలిపోయింది కదా, నీ గుండెను 1000 ముక్కలు చేసి తాగి, ఇంకా తాగు తాగు. వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నాడు. తాగాడు, ఊగాడు. సరే, ఈ మనుషుల ప్రేమలు ఇంతే. అవసరాన్ని బట్టి ఏర్పరచుకున్న వ్యాపారాత్మకమైన మానవీయమైన సంబంధాలు ఇంతే. మహిమాన్వితుని ప్రేమే యథార్థమైనది, ఆయనది శాశ్వతమైన ప్రేమ అని తెలుసుకొని ఆయనను సమీపించు దినంలో వెనక్కి చూసుకుంటే ఎంత సిగ్గుమాలిన చర్య. అయ్యో, బాప్తిస్మం తీసుకున్న నేను మందెలా తాగా, రక్షించబడిన నేను ఇలాంటి ఆ రూడ్ బిహేవియర్, నీచమైన ప్రవర్తన ఎలా 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 చేసేది? శ్రమలు వస్తాయి. ప్రభువు ముందుగానే చెప్పారు. నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడు నీ మీద ఏదో పోరాటం రాదు. నీ బలహీనమైన క్షణం కోసం అపవాది కనిపెట్టుకొని అంటాడు. నేను అంటాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడనైతే ఇక పాపం విషయమై చచ్చిన వాడనే.
కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి తప్ప, లేదు మరొక విధంగా విరుచుకు పడతానంటే నువ్వింకా క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. నేను అంటున్నానండి, మీరు ఆలోచన చేయండి. జీవితంలో నీకెదురైన ప్రతి పరిస్థితిలో కూడా ఒక ప్రశ్న నీ ఎదుట ఉంటది. ఆర్ యు స్టిల్ ఎ క్రిస్టియన్? నువ్వు నిజంగా క్రైస్తవుడివా? ప్రతి పరిస్థితి నిన్ను క్వెషన్ చేస్తది. ఎవ్రీ సిచ్యువేషన్ విల్ టెస్ట్ యూ. ప్రతి పరిస్థితి కూడా నిన్ను పరీక్షించేది. శ్రమ కలిగింది, ఇబ్బంది కలిగింది, నీ గుండె పగిలింది, వేదనలో నువ్వున్నావు. దేవుని సన్నిధికి పద. దేవుని సన్నిధిలో మోకరిల్లి, దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన ద్వారా మోకాళ్ళ పైన యుద్ధం చేయి. నిజమైన క్రైస్తవుడు మోకాళ్ళ పైన యుద్ధం చేస్తాడు. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగింది. ఆయన చిత్తానుసారంగా మనం ఆయన్ని ఏం అడిగినా ఆయన దానిని మన కొరకు చేస్తాడన్నదే మన ధైర్యం. నా జీవితం ద్వారా, నా జీవితంలో ఎదురైన భిన్నమైన పరిస్థితుల ద్వారా నేను దేవుణ్ణి మహిమపరచవలసి ఉండగా ఎదురైన ప్రతి పరిస్థితి చేత కూలిపోయి, కాలిపోయి, రాలిపోయి అపవాది తత్వాన్ని కనబరిచేవాడిగా, దేవుణ్ణి దుఃఖపరచేవాడిగా ఎంత మాత్రం ఉండకూడదు. ఈరోజు చాలా మంది యవ్వనస్తుల్ని ఇలాగే చూస్తున్నాను. ఒక సవాలు కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ ఆ సవాలును తాళలేని స్థితిలో ఏదో ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓ బిడ్డతో, ఏంటి నువ్వు సరిగా ప్రార్థన చేసి ఎన్ని దినాలు అయిపోయింది అన్న, చాలా సమస్యలు, నా హృదయం పగిలిపోయింది, నేను తాళలేకపోయాను, నా వల్ల అవ్వట్లేదు, ఈ మధ్య నా నోటికి బూతులు వస్తున్నాయి, ఆ బూతులాడిన నోటితో దేవునికి స్తోత్రం ఎలా చెప్పేది, అందుకే దేవుని ఎదుట మోకాళ్ళు ఉండలేకపోతున్నా. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నా విశ్వాసపు తొలి దినాల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, సమస్యల సుడిగుండా నన్ను చుట్టుకున్నప్పుడు ఎక్కడో క్షణికావేశంలో, తొందరపాటులోనో, తత్తరపాటులోనో ఒక మాట జారిన తర్వాత ప్రభు సన్నిధిలో తిరిగి మోకరిల్లి ప్రార్థన చేయాలంటే మనసు రాకపోయేది. మరలా నన్ను నేను సరిచేసుకొని దేవుని సన్నిధికి రావటానికి నాకు చాలా టైం పట్టేది. నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడు హృదయం అనే పలక మీద మనం రాసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనున్న ఈ పరిస్థితులలో నజరేయుడు ఉంటే, యేసయ్య ఉంటే ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? ఒక భర్త స్థానంలో, ఒక భార్య స్థానంలో, ఒక పిల్లవాడి స్థానంలో, ఒక ఉద్యోగి స్థానంలో, ఒక వ్యాపారస్తుని స్థానంలో, ఒకవేళ నా స్థానములో ప్రభువు ఉంటే ఆయన ప్రవర్తన ఎలాగుండేది? నా నా కన్నుల ఎదుట ఉన్న ఈ సవాలును నేను కాదు, ప్రభు ఈ స్థితిలో ఉండి ఎదుర్కొంటే ఆయన ఎలా ఎదుర్కొనేవాడు? ఈ రకమైన ఆలోచన వచ్చినప్పుడు ఆయనను ఇమిటేట్ చేయాలి, ఆయన వలె ప్రవర్తించాలి. అప్పుడు కదా సమాజానికి ప్రభువుని చూపించేది. సమాజంలో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే మతం ప్రజ్వలిల్లుతున్నది. క్రైస్తవ్యం మార్గం అంటే ఒప్పుకోరు. ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించే వారు విచ్చలవిడిగా తయారయ్యారు. సమాజంలో అనేకులు తయారయ్యారు. అందుకే క్రైస్తవ మతం ప్రజ్వలిస్తుంది. కానీ వాక్యాన్ని ప్రకటించేవారు కాదు ప్రభు కావాల్సింది, వాక్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కావాలి. ప్రభువునకు కావలసింది వాక్యాన్ని ప్రదర్శించేవారు, వాక్యమైన జీవితాన్ని జీవించేటువంటి వారు ప్రభు కావాలి. ఏ స్థితిలోనైనా, కలిగినా, ఉన్నదంతా కోల్పోయినా, సౌఖ్యమున్నా, శ్రమల నడుమ
కాలిపోతున్న పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఈ స్థితిలో క్రీస్తు ఉంటే ఎలాగ ప్రవర్తిస్తాడో అలాగే మనం ఉండాలి. సార్, మనం మనుషులం కదా, నానా విధములైన బలహీనతల చేత పట్టబడి నెట్టబడి ఈడ్వబడుతున్న వాళ్ళం కదా, ఇది మనకు సాధ్యమా? మనవలే యేసుక్రీస్తు కూడా ఒక సర్వసాధారణమైన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన వలె అన్ని బలహీనతలు సమస్త విషయములలోనూ మన వలె శోధించబడినను పాపము లేని వాడిగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తును వెంబడించే క్రైస్తవుడు పరిస్థితి ఏంటి అంటే, యేసు వలె ఏ శోధన ఎదురైన ఇసుమంతైన పాపము లేనటువంటి ఓ పరిశుద్ధ జీవితాన్ని జీవించే వారులుగా ఉండాలి. ఆయన జీవించి చూపించాడు. యేసుక్రీస్తు కేవలం బోధించలేదు, జీవించి చూపించాడు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు కదా, ఆయన వాక్యపు కంచలోనే బ్రతికాడు. వాక్యాన్ని మీరు ఎక్కడ ఆయన ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు స్వల్పమైన శ్రమలకు తాళలేక, స్వల్పమైన టెంప్టేషన్స్ ని ఎదుర్కోలేక, స్వల్పమైన ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి మనము, నా వల్ల కాదు ఈ క్రైస్తవ్యం, ఇలాగుండటం చాలా కష్టం. ఇంకొన్ని చోట్ల కొంతమంది వ్యక్తులకి సువార్త చేసి దేవుని వాక్యం చెప్తుంటే, సార్ మీరు చెప్పేవన్నీ కథల్లో బాగుంటాయి, కానీ ఒక సాధారణమైన మనిషి అలా ఉండగలుగుతాడా? అలా ప్రేమించగలుగుతాడా? అలా జీవించగలుగుతాడా? ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అఫ్ కోర్స్, సాధ్యమే. జీవించి చూపించాడు ఒక ఆయన. ఆయన ఎలాగా అంటే, తండ్రి చిత్తమును జరిగించుటకు తనను తాను అప్పగించుకున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం హల్లెలూయా. ఆమె ఆడిబుల్ అండి? సారీ ఫర్ ద ఇన్కన్. ఆమె ఆడిబుల్? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? యా. దేవుని చిత్తమును చేయుటకు తనను తాను అప్పగించేసుకున్నాడు. ఆయన ఎట్టి శ్రమల గుండా వెళ్ళబోతున్నాడో ఆయన ఎట్టి శ్రమల గుండా వెళ్ళబోతున్నాడో ఆయన ఎరిగిన వాడు గనుక ఆయన అంటున్నాడు, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. మీకు అర్థమవుతుందా? నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించండి అంటున్నాడు. సిలువ వేయబడినంత శ్రమ అయినా సరే అది దేవుని మహిమ కొరకైతే అదే జరగాలి. దేవుని చిత్తము కొరకు ఆయన తనను తాను అలా అప్పగించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అంటున్నాడు, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? క్రీస్తుని పోలి జీవించడం, క్రీస్తుని వెంబడించడం అంటే, మీరేమి తినను, ఏమి త్రాగినను, మీరేమి చేసినను ఆయన మహిమ కోసం చేయాలి. దేవుని మహిమ కోసం చేయాలి. దేవుని మహిమ కొరకై జీవించాలి. అనేక మార్లు అనేక సందర్భాలలో నేను ఇదే విషయం చెప్తుంటాను.
ఆరాధన అనేది జీవన శైలి. ఒక విద్యార్థి తన చదువు ద్వారా దేవుని మహిమపరచాలి. ఒక ఉద్యోగస్తుడు న్యాయార్థమైన తన బాధ్యత నెరవేర్పు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఒక వ్యాపారస్తుడు నీతియుక్తమైన వ్యాపారము చేత దేవుని మహిమపరచాలి. భర్త భార్యను ప్రేమించేవాడిగా దేవుని మహిమపరచాలి. భార్య భర్తకు విధేయురాలై లోబడినదిగా దేవుని మహిమపరచాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించువారులుగా దేవుని మహిమపరచాలి. వారు ఈ లోకంలో ఒక మనిషిగా నెరవేరుస్తున్న సకల బాధ్యతల విషయములో ప్రభువు మహిమను వెతికేవారులుగా, వాక్యము వేసిన కంచెలో బ్రతికేవారులుగా ఉండారు. దేవుని యొక్క వాక్యాన్ని మీరి ప్రవర్తించటం పాపం. సిగరెట్, కైని, గుట్కా, పాన్ మసాలా, మన్ను మశానం ఇవి తినడం పాపం అని భావించే స్థితిలో ఉండి వాటిని మానినంత మాత్రాన నేను అపర పరిశుద్ధుడను అని చెప్పేటువంటి స్థితిలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ పాపం అంటే కేవలం వ్యసనాలు కాదు. పాపము అనంటే లోకము పాపంగా చూపించింది మాత్రమే కాదు. పాపము అంటే దేవుని నీతిని మీరి ప్రవర్తించటం, దేవుని నీతిని మీరి ప్రవర్తించటం, దేవుని వాక్యాన్ని మీరి ప్రవర్తించటం. తల్లిదండ్రులకి విధేయుడేవై ఉండకపోతే పాపం. భార్యను ప్రేమించలేని వాడిగా ఉంటే పాపం. భర్తకు లోబడే స్త్రీగా ఉండకపోతే పాపం. దేవుడు మన మీద ఉంచినటువంటి సువార్తను కాడిని నమ్మకంగా మోయకపోతే పాపం. సువార్త కేవలం క్రైస్తవుడి బాధ్యత కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్క మనిషిదే. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుణ్ణి నమ్ముకొనిన వాడిగా, నేను క్రైస్తవుడను అనేటువంటి ఆ పేరు పొందుకొనిన వాడిగా ఒకడున్నాడు. అతను అంటున్నాడు, నా జీవితంలో నా పాపం నా వ్యక్తిగతం, నేను ఎలాగైనా ఉంటాను, నీ ఇష్టం, నీకు నువ్వు, నీ వాక్యం నీది, నా వాక్యం నాది, నేను ఎలాగైనా ఉంటాను, నేను ప్రార్థన చేసుకొని మందు తాగుతాను, నీకేంటి సమస్య? ఉంది, నాకు సమస్య ఉంది. ఎందుకు అనంటే అన్యులు చదివే 5వ సువార్తవి నువ్వే. మరలా చెప్తున్నాను, మత్తయి, మార్కు, లూకా, యోహాను బైబిల్ చేతబట్టిన వారు తెరచి చదువుతారేమో, కానీ సమాజంలో ఈ చుట్టూతో ఉన్నటువంటి అనేకులైన మనుషులు చదివే ఒక సువార్తవి, క్రీస్తు రాసిన పత్రికవి నువ్వే. అందుకే నువ్వు క్రీస్తుని పోలి జీవించటం చాలా అవశ్యం. అందుకే నీ బ్రతుకులో నువ్వు క్రీస్తుని కనబరచడం చాలా అవశ్యం. నీ బ్రతుకులో సమస్య వచ్చినప్పుడు సమాజం అంతా కూడా తొంగి చూస్తుంది. నీ బ్రతుకులో ఒక సమస్య వచ్చినప్పుడు సమాజం అంతా తొంగి చూస్తుంది. నువ్వు ప్రకటిస్తున్నటువంటి సువార్త, నీ వాక్యము, నీ ఇంట్లో ఉంటున్నటువంటి దేవుని పాటలు, దేవుని మాటలు, ఇవన్నీ విన్నటువంటి వ్యక్తులు తమ వలె నువ్వు కూడా పరిస్థితుల కారణము చేత పాపానికి లోబడతావా లోబడవా అని సమాజం కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, అన్యులు నా నామాన్ని దూషించినట్లుగా నువ్వు వారికి హేతువును కలుగ చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినటువంటి ఈ దేవుడు, నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినటువంటి ఈ దేవుడు, ఆయనను మహిమపరిచేవాడిగా ఉంటావా? లేదు, అన్యులు ఆయన నామాన్ని దూషించుటకు కారణమవుతావా? క్రైస్తవుడా, నీ జీవితం నీ వ్యక్తిగతం కాదు, నీ జీవితము ద్వారా ఎవరో ఒకరు ప్రభావితులవుతున్నారు. మధ్యకాలంలో నేను ఒక కమ్యూనిస్టుతో సువార్త చేస్తాను, దేవుని మాటలు పంచుకుంటున్నాను. చాలా బాగా స్పందించాడు. మా బంధువుల్లో చాలా మంది క్రీస్తు దగ్గరికి వెళ్తారు, అదే చర్చి దగ్గరికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, కానీ నేను రాను. ఎందుకండి? ఆ గద్దె మీద ఉన్నప్పుడు ఆ పాస్టర్ మాట్లాడే మాటల్లో ఒక్క మాట కూడా గద్దె దిగిన తర్వాత ఉండదు. అలాంటి ప్రసంగాలు నేను కూడా బోలెడు చేయగలుగుతా. ఏంటి ఆడికి ఆయన మాటలు ఏంటినేది? అందుకే ఈ పాస్టర్లను చూస్తే రాబుద్ది కాదంటే ఇట్లా పట్టుకున్నాను. నేను అందుకే అంటున్నాను, వాక్యాన్ని ప్రకటించేవారు అనేకులు ఉన్నారు, కానీ ప్రదర్శించేవారు కొద్దిమందే ఉన్నారు. యవ్వన తరమా, మనమైనా
క్రీస్తుని ప్రదర్శించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సమాజం మనల్ని గమనిస్తుంది. మనల్ని బట్టే వారు దేవుని యొద్దకు రావాలా వద్దా అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. మన జీవితాలలో క్రీస్తుని కనబరిచేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? దేహములో మన అవయములలో పోరాడుతున్న భోగేచ్ఛల ద్వారా నడిపించబడుతున్నామా? ఒకనాటైతే మన శరీరంలో ఒక కోరిక పుట్టింది, తాగాలి అనిపించింది. తాగడం కోసం అని చెప్పి డబ్బులు దొంగతనం చేశారు, భార్యను కొట్టారు, ఇబ్బందులు పెట్టారు, నానా విధములైన. ఏంటయ్యా నీ భార్య ఏం తప్పు చేసింది? ఎందుకు ఆ అమ్మాయిని అంతలా బాగుతున్నావు? నేను మద్యం సేవించడానికి నా భార్య ఆటంకంగా ఉంది, నన్ను వద్దు అంటుంది, నాకు కావలసిన డబ్బులు ఇవ్వట్లేదు, అందుకే కొట్టాను. అంటే భార్యను కొట్టేటువంటి స్థితిని తీసుకొచ్చింది ఏంటంటే, ఇతను శరీరంలో ఉన్నటువంటి తాగుడు అనేటువంటి ఇచ్చ, మధుపానపు ఇచ్చ, కోరిక. ఆ కోరిక చేత ఈడ్వబడిన వాడై దొంగతనానికి పూనుకుంటాడు, భార్యను కొడతాడు, హింసిస్తాడు, దూషిస్తాడు, ఏదైనా చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు, పోయి మందు తాగుతాడు. క్షమించాలి. ఈ లోకంలో ఒక ఇన్ఫాక్చుయేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, వ్యామోహంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, తాను ఇష్టపడినటువంటి ఆ వ్యక్తి కోసం అని చెప్పి వీడు గోడలు దూకుతాడు, దొంగతనాలు చేస్తాడు, కాలేజ్ ఎగ్గొడతాడు, చర్చి ఎగ్గొడతాడు, అన్ని పనులు చేస్తాడు. దేని చేత ఈడ్వబడుతున్నాడు? మోహం చేత, వ్యామోహం చేత ఈడ్వబడుతున్నాడు. ఇలాగా మునుపు వీటన్నిటి చేత ఈడ్వబడినటువంటి మనము ఆ సంఖ్యలను తెంచుకొని మనల్ని విడిపించిన క్రీస్తు మహిమ కొరకే జీవించాలి. అందుకే నీ శరీరము సిలువ వేయబడాలి, ఆత్మ చేత నీవు నడిపించబడాలి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పనిచేస్తున్నాయి. శరీరంలో పుడుతున్నటువంటి ఇవన్నీ కూడా తిరిగి నరకం వైపుగా నిన్ను నెట్టేవే. శరీరం నిన్ను వెనక్కి లాగుతుంది. మీకు చెప్పాలంటే ఎడమ వైపుగా సాతాను, కుడి వైపుగా దేవుడు, వీరిరువుడి నడుమ నువ్వు ఉన్నావు. నువ్వు దేవుని వైపుగా నడుస్తున్నావంటే సాతానుకు దూరం అయిపోతున్నావు, లోకానికి దూరం అవుతున్నావు, లోక ఇచ్చలకు దూరం అయిపోతున్నావు, లోకంలోని సమస్తాన్ని కంటతో సమానంగా ఎంచుకుంటున్నావు. ఆకాశము కిందనున్నవన్నీ వ్యర్థమే. క్రీస్తుతో కూడా లేపబడిన వాడనైతే పైనున్న వాటిని నేను వెతకాలి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతానని చెప్పి నువ్వు నడుస్తున్నావు. నీ మీద మోపబడిన సిలువ ఏంటంటే నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ న్యాయార్థమైన ప్రవర్తనను బట్టి ఈ లోకంలో ఉన్న అనేకులను దేవుని వైపుగా నడిపించాల్సినటువంటి వాడిగా నువ్వు ఉండగా, లోకములతో ఇంకా అంటుకట్టబడిన వాడవై, లోకములో ఉన్న నానా విధములైనటువంటి బలహీనతల చేత పట్టబడిన వాడవై, లోకానికి దగ్గరగా అవుతూ కళ్ళు మూసుకొని నేను క్రీస్తుని కౌగులించుకున్నాను, నేను క్రీస్తుని హత్తుకున్నాను, క్రీస్తుని ముద్దు పెట్టుకుంటున్నాను అన్న భ్రమలో మనం జీవిస్తున్నాం. క్రైస్తవుడా, నీ జీవితం వ్యక్తిగతం కాదు, నువ్వు దేవునితో, దేవుని ఆత్మతో నడిపించబడవలసినటువంటి వ్యక్తులము అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఈరోజు శరీర స్వభావముతో ఈడ్వబడుతున్న వ్యక్తులందరూ పేరుకైతే క్రైస్తవులు గాని క్రీస్తుని రాయివాడిగా చేసేసారు. వాక్యం బైబిల్లో ఉంటది,
బ్రతుకులో ఉండదు. దేవుని సువార్త చెయ్యాలి, దేవుని రాజ్య వారసులుగా నా ఇంటి వారిని బాల్యము నాట నుంచి ఇప్పటి వరకు నా ప్రపంచంలో నాతో పనవేసుకున్న అనుబంధాలు ఎన్నో వారందరిని నడిపించే క్రమములో నేను కరిగిపోయే కొవ్వొత్తిగా ఉన్నా పర్వాలేదు, నలిగిపోయే గోధుమగా ఉన్నా పర్వాలేదు, విరవబడిన రొట్టెగా ఉన్నా పర్వాలేదు, వీరందరినీ దేవుని వైపుగా నడిపించే క్రమంలో ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఉండవలసినటువంటి మనము లోకమును దాని పాపము నిమిత్తమై దేవుని నీతిని విసర్జించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇది నాన్న యవన బిడ్డ, ఈ హృదయములో ఈ కోరిక ఏంటి? శరీర కోరికలను లేదా శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటయా? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. నీలో క్రీస్తు ఉంటే నువ్వు క్రీస్తు వలె ప్రవర్తిస్తావు. నీలో క్రీస్తు ఉంటే నువ్వు ఆయనలాగే మాట్లాడతావు. నువ్వు ఆయనలాగే, ఇప్పుడు యేసు ప్రభువు లాగా ఉండాలని చెప్పేసి జుట్టు పెంచేసుకుంటాను, గడ్డం పెంచేసుకుంటా కాదు. స్వభావరీత్యా యేసు వలె నువ్వు ప్రవర్తించాలి. నేను ఇలా చెప్పాను, నువ్వు ఉన్న పరిస్థితులలో ప్రభు ఉంటే ఆయన ఎలాగూ ప్రవర్తిస్తాడో అలాగూ ప్రవర్తించి సమాజానికి క్రీస్తుని చూపించే బాధ్యత నీ మీద ఉంది. కానీ అపవాది నీ లోపలికి దూరిపోయి వాడిలాగా నువ్వు ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఎప్పుడు నీ హృదయలో ఒక ఆలోచన వాడు పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేంటి అని అంటే, రా పాపం చెయ్, రా పాపం చెయ్, రా పాపం చెయ్. పాపము చేస్తున్న ఆ కొద్ది క్షణాల్లో కలిగిన సంతోషం పాపము చేసిన తర్వాత సుదీర్ఘ కాలపు కృంగుబాటు, లొంగుబాటు, అదొక రకమైనటువంటి బంధించబడిన స్థితి, అది వేరే. కానీ పాపమును జయించడంలో కాస్త శ్రమ వలె, ఇబ్బంది వలె తోచినా, కష్టపడినా శ్రమను జయించిన తరువాత మనకు కలిగే సంతోషం ఎట్లా ఉంటుందో తెలుసా? అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారునులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగు. లోక స్వభావాన్ని, లోక తత్వాన్ని, లోకంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని ప్రేమిస్తూ, కాంక్షిస్తూ, నీ హృదయంలో ఉన్నటువంటి ఈ ఇచ్చను బట్టి, కాంక్షను బట్టి ఈడ్వబడుతూ క్రైస్తవుడను అనే ముసుగేసుకొని ప్రభువుని ఆరాధిస్తున్నానని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. ఒక్కసారి నీ ప్రియారిటీస్ ఏంటి? గతకాల నీ జీవితంలో నువ్వు దేనికి ప్రాధాన్యతనిచ్చావు? దేనికి అత్యధికమైన సమయాన్ని కేటాయించావు? దేనికి అత్యధికమైన ధనాన్ని కేటాయించావు? దేనికి నీ సామర్థ్యం అంతటిని వెచ్చించావు? దానిని బట్టి నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లోకంతో స్నేహం చేస్తున్నావా? నీకే అర్థమవుతుంది. మనం చెప్పుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాం, కానీ మన బ్రతుకును పరిశీలన చేసినప్పుడు మనము క్రైస్తవులమా, క్రీస్తుకు విరోధులమా అనేటువంటి విషయము మనకే బోధపడుతుంది. అందుకే శరీరం చేత ఈడ్వబడకూడదు. శరీరం చేత ఈడ్వబడినప్పుడు నీ వలన పాపము జరుగుతుంది. పాపము యొక్క జీతమైన మరణం, నిత్య నాశనంలోకి దిగిపోయే వారులుగా ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు
నిరంతరము నిలుచును. నేను చిన్న కథ చెప్పనా? ఓ యవనస్తుడిగా ఉన్నప్పుడు యవనస్తుడు ఏ బరువు, బాధ్యత ఏమీ లేనప్పుడు తిన్నాడు, తాగాడు, తిరిగాడు, ఊగాడు, తూగాడు, అన్నీ చేశాడు. పెళ్ళైపోయింది. ఒక కొడుకు పుట్టాడు. తనెంతో ప్రేమగా చూసుకుంటున్న తన ప్రతిరూపం. డాక్టర్స్ అన్నారు, "మీ వాడికి గుండెలో ఒక రంధ్రం ఉంది. ఆపరేషన్ చేయాలా? చేయకపోతే ఒక హార్డ్‌లీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో చచ్చిపోతాడు. ఆపరేషన్‌కి చాలా డబ్బులవుతాయి." ఒక నిరుపేదల్లో కుటుంబంలో నుంచి వచ్చిన వాడు, ఈ లోకపరమైన ఇచ్చల చేత ఈగబడి ఏది వెనకేయని వాడు, ఇప్పుడు కొడుకును బ్రతికించుకోవాలి. వీడి వైఖరిని బట్టి ఎవరు వీడికి సహాయం చేయట్లేదు. వెళ్ళాడు. పనికి వెళ్ళాడు. డబ్బులు కావాలి. మరి ఏడాదంతా కష్టపడినా అంత డబ్బు వస్తాదో రాదో తెలీదు. కష్టం చేస్తున్నాడు. డబ్బు ఆ రోజు వచ్చిన జీతాన్ని చేతపట్టుకున్నాడు. ఇంటికొస్తున్నాడు. వైన్ షాప్ కనపడింది. చేతిలో డబ్బులున్నాయి. గుండెల్లో బాధ ఉంది. కొడుకు ఇలాగున్నాడే అని. వైన్ షాప్‌లోకెళ్ళి తాగాలి అనుకుంటున్నాడు. వైన్ షాప్ దాకా వెళ్ళాడు. అక్కడ ఒక బాటిల్ చూసాడు. తనకిష్టమైన బ్రాండ్ తీసుకోవాలి అనుకున్నాడు. అది అతనికి వైన్ బాటిల్‌లా కనిపించట్లేదు. తన కొడుకు రక్తంలాగా కనపడుతుంది. అయ్యో! నాకు నా కొడుకు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పేసి దాన్నక్కడే విడిచిపెట్టాడు. తన ప్రాణం పీకుతా ఉంది. తన ప్రాణం ఆహ్, ఏమనాలి ఆహ్, బాగా కృంగిపోతా ఉంది. చాలా శోధించబడుతున్నాడు. చాలా ఇబ్బంది, చాలా టెంప్టేషన్. తన చెంప తాను గట్టిగా పగలగొట్టుకున్నాడు. శరీరం నువ్వు నలిగిపోయినా, చచ్చిపోయినా పర్వాలే. ఈ డబ్బు నా కొడుక్కి కావాలి. నా కొడుకుని నేను బ్రతికించుకోవాలి. తన చెంప తాను పగలగొట్టుకుంటున్నాడు. తాగడు, చచ్చిపోయినా పర్వాలేదు. కానీ ఈ డబ్బు నా కొడుకు ప్రాణానికి అవసరం. ప్రేమ ఏం చేస్తది తెలుసా? బలహీనతలన్నింటినీ జయించుటకు కావలసిన దృఢ సంకల్పాన్ని ప్రేమ ఇస్తది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కానీ సిగరెట్ వదిలిపెట్టలేకపోతున్నాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కానీ ఈ లోకపరమైన మోహపు చూపుల్ని విడిచిపెట్టలేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కానీ తాగుడుని విడిచిపెట్టలేకపోతున్నాను. హలో! ఒకటి చెప్పు. విడిచిపెట్టలేకపోతున్నానంటే ఈ లోకాన్ని దేవుని కంటే ఘనంగా ఎంచావని అర్థం. ఒకవేళ విడిచిపెట్టగలుగుతున్నావంటే లోకము కంటే ఘనమైన స్థితిని దేవుడికిచ్చానని అర్థం. ఈ లోకంలో తినకూడదని దేవుడు చెప్పిన వృక్ష ఫలముల వంటి చెట్లు అనేకమున్నాయి. అవ్వమ్మ ఆ రోజు ఆ పాము మాటలు విని మోసపోయి ఆ పండు తినకపోతే బాగుండని చెప్పి ఓ చాలా చాలా మీమ్స్ వస్తుంటాయి. అవ్వమ్మ నువ్వు ఆ పని చేయకపోతే ఎంత బాగుంది అని. ఈరోజు నేను చెప్తున్నాను. అవ్వమ్మ ఆదాము ఒక్కసారి తిన్నారేమో. మనమైతే చేయవద్దన్న పనిని అనేక మార్లు చేస్తూ ఆయన గాయాలను రేపే వారలుగా ఉన్నాం. ప్రియులారా, నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమైతే పాపాన్ని చేయిద్దాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారులుగా మనం ఉందాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారులుగా ఉందాం. ఇదిగో కుడి చెంప మీద కొడితే ఎడమ ఎడమ చెంప చూపించే వ్యక్తిగా కాదు, ఎదుట ఉన్న వ్యక్తి మక్కలు ఎరగొట్టే వ్యక్తిగా వాడు చనిపోయాడు. వాడు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఎడమ చెంప చూపించే వ్యక్తే బ్రతకాలి. దూషణకు ప్రతి దూషణ చేసేవాడు ఉండకూడదు. కీడునకు ప్రతి కీడు చేసేవాడు ఉండకూడదు. వాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. దీవించవలసింది ఏంటంటే దూషణకు ప్రతి దూషణ చేయక దీవించేవాడు, కీడునకు ప్రతిగా మేలు చేసేవాడు, తన బ్రతుకు ద్వారా వాక్యాన్ని ప్రదర్శించేవాడు. ఇదిగో వాడు క్రైస్తవుడే కదా వైన్ షాప్ దగ్గర కనిపించాడు. వాడు క్రైస్తవుడే కదా సినిమా హాల్ దగ్గర కనిపించాడు. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ? నీ జీవితం సమాజానికి నీవు కనబరిచే సువార్త అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనం ప్రవర్తిద్దాం. నేనంటే చాలా మంది యవ్వనస్తులు పాపాన్ని జయించలేకపోతున్నాం సార్.
ఈ బలహీనతను ఎన్నన్నా చెప్పండి, ఇది ఒక్క విషయంలో పడిపోతున్నాను నేను అంటాను. ఇలాక తండ్రి స్థానంలోకి వెళ్ళిన తర్వాత కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ తండ్రి ఏం చేశాడంటే వ్యసనాలన్నిటిని సునాయాసంగా విడిచిపెట్టాడు. నేను అంటున్నాను, ఆ నిజమైన ప్రేమ నీకు దేవుని పైన ఉంటే ఏ పాపమైతే ప్రభు శిలువ మరణానికి కారణమైందో, ఏ పాపమైతే ప్రభువునకు నీకును మధ్య ఆటంకభరితమైన అడ్డుగోడగా ఉండిందో, ఏ పాపమైతే కొరడాలాగా ప్రభు యొక్క వెన్నును దున్నిందో, ఆయన చేతుల్లో మేకులు దించిందో, ఆయన పాదాల్లో బలమైన మేకును దించిందో, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టిందో, ఆ పాపము రా నన్ను ఆలింగనం చేసుకో అంటే ఆ పాపము కౌటిట్లోకి వెళ్తున్నవాడు యూదా ఇస్కరియోతు వంటి వాడు. అందుకే చెప్తాను, ఈ పాపమే కదా నా ప్రభువుని హింసించింది కదా, దానికి నా బ్రతుకులో చోటు లేదు అని చెప్పేవారుగా ఉండాలి. ఈ లోకములో ఉన్న దానిని చూచుట కాదు కానీ పైనున్న వాటిని, దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతికేటువంటి వారులుగా మనం ఉండి మన జీవితము ద్వారా దేవుని మహిమపరచాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను, గొంతు తెంచుకొని వీధి వీధి తిరుగుతూ సువార్త చేయనక్కర్లేదు. అంతకు మించిన శక్తివంతమైన సువార్త ఏంటంటే ఇప్పుడున్న క్రైస్తవులందరూ సిసలైన క్రైస్తవులుగా, క్రీస్తును వెంబడించేటువంటి క్రైస్తవులుగా, క్రీస్తును ప్రతిబింబించే ప్రదర్శించే క్రైస్తవులుగా జీవిస్తే ఏ సువార్త అక్కర్లేదు. మనతో అడ్డుకట్టబడిన అనేకమైన వ్యక్తులు, దేశమే క్రీస్తు వైపు తిరుగుతుంది, క్రీస్తుకు సాకిల పడుతుంది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే కనుక నాతో కలిసి ఒక చిన్న ఒప్పుకోలు చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. దేవాని సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, దేవాని సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, దేవాని సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, దేవాని సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. నన్ను మార్చుకో నీ పోలికగా, నీ రూపముగా నన్ను మార్చుకో, నీ పోలికగా నన్ను దిద్దుకో, నీ రూపముగా మార్చుకో, నీ పోలికగా నీ రూపముగా. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. దేవాని సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, దేవాని సన్నిధిలో నా పాపములను విడచిపెడు.
నా దేవా నా రాజు, అయ్యా, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారులుగా మేము ఉండాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారులుగా మేము ఉండాలి. పాపము నిమిత్తమై మృతి చెందిన వారలుగా, నీతి నిమిత్తమై జీవించే వారలుగా మేము ఉండాలి. క్రీస్తుని ప్రకటించే వారలుగా మాత్రమే కాదు, ప్రదర్శించే వారలుగా మేము ఉండాలి. సమాజము మమ్మల్ని చూస్తున్నప్పుడు సమాజానికి క్రీస్తుని చూపించాలి, మాలో ఉన్న కోరికలు కాదు. మాలోని పాపము చేత మేము తృణీకరించబడితే, మాలోని యవ్వన ఇచ్చల చేత మేము తృణీకరించబడితే, మేము ఇక ఏ రీతిగా క్రీస్తులోనికి అనేకుని నడిపించగలుగుతాం? ఏ రీతిగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనగలుగుతాం? అదేవా, అదేవా, వాక్యమును ప్రకటించు వారు అనేకులు ఉన్నారు. ప్రదర్శించే వారులుగా మమ్మల్ని చేయండి. నిజంగా నిన్ను ప్రేమించిన వారలమా, ఈ సిలువ త్యాగమును యాగమును స్మరించిన వారలమా, పాపమును విడిచిపెట్టుట మాకు కఠినమైన విషయము కాకపోవును. పైన మాకు ప్రేమ లేక శరీర ఇచ్చులకు ప్రాధాన్యత ఇచ్చువారమైతే, ఇదిగో నేను పాపాన్ని జయించలేకపోతున్నానని చెప్తాను. యా, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము కనుక ఈ ఆత్మతో నడిపించబడు వారులుగా మమ్మల్ని చేయమని, ఈ చిత్తమును చేయుటయే అన్నపానములుగా కలిగి ఊపిరున్నంత వరకు మా కడ మట్టుకును, మీ రాకడ మట్టుకును మిమ్మల్ని మహిమపరచు బిడ్డలుగా మేము ఉండుట కట్టి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. యేసు పుణ్యనామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తుల వారి పేరిట అందరికీ నిండు వందనాలు. ప్రైజ్ బీ టు ద లార్డ్. వచ్చి ఇంత చక్కటి వాక్యాన్ని మాకు బోధించి మమ్మల్ని హెచ్చరించినందుకు, వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఈ మీట్స్ మేము ఏదో ర్యాండమ్ గా పెట్టలేదు. దేవుడు మాకు ఇచ్చిన ఒక దర్శనము, ఒక థాట్ వల్ల చందనక్క ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ అది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంది. మెయిన్ గా నాకు చాలా ఆశీర్వాదకరంగా మారింది. దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒక్క నిమిషం, ఈ 3 రోజులు దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారా, గ్రూప్ లో అందరు ఇన్యాక్టివ్ అయిపోయారని ఈ 3 days మీట్ మళ్ళీ స్పెషల్ గా స్పీకర్స్ ని మేము డిసైడ్ చేసి ఈ అన్నలు అయితే మనకు బాగా చెప్తారని డిస్కషన్ చేసుకొని అన్నలను పిలవడం జరిగింది. దేవుడు అన్నం ద్వారా సూటిగా మనతో మాట్లాడారు. మీరు గమనించినట్లయితే ముగ్గురు సేమ్ ఒక్కటే విధానంలో చెప్పారు. మీరు 3 రోజులు విన్నవారైతే మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని పట్టుకోవాలని ఈ గ్రూప్ లో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా, మేమందరం అకౌంటబుల్ గా ఈ గ్రూప్ లో ఉన్నప్పుడు అందరి గురించి ప్రార్థించాలని, అందరి గురించి ఆలోచించి మీట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా మీతో మాట్లాడి దేవుడు మిమ్మల్ని పట్టుకున్నట్లయితే ఒక్కరు మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మీకు 1 minute టైం ఇవ్వబడుతుంది. ఎవరు వెళ్ళిపోవద్దు. ఒక 10 minutes ఇక్కడ ఉండడం బట్టి మనకి ఎక్కువ ఇంకా వేరే ఇంపార్టెన్స్ ఏమున్నా కూడా జస్ట్ ఒక 5-10 minutes మీ టైం ఇక్కడ కేటాయించి చెప్పాలని, ఎవరైనా ఒకరు మీ సాక్ష్యాన్ని పంచుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్.
పేరు శ్రీకాంత్ అండి. నేను మిర్యాలగూడ పట్టణంలో ఉంటాను. సో నేను ఒక హిందూ కుటుంబం నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాను. సో నేను ఒక ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక జాబ్ చేస్తున్న టైంలో నేను ఎంతో నమ్మకంగా పనిచేశాను. మంచి సర్వీస్ కంపెనీ ఇచ్చాను. కానీ అక్కడ ఉన్న కొందరు వ్యక్తులకి నా పనితనం అన్ని నేను చేసే వర్క్ ఎండి గారికి నేను దగ్గర అవ్వడం అది వారికి నచ్చలేదు. సో దానివల్ల వాళ్ళు నన్ను తొందరగా అక్కడి నుంచి బయటకు పంపించాలని వాళ్ళు ఎంతో బ్రదర్ మీ వాయిస్ స్టక్ సరిగా వినపడట్లేదు. ఓకే, ఒకవేళ మీకు ఎవరికైనా ఇక్కడ చెప్పడం ఇబ్బంది అనిపిస్తే గ్రూప్లో అయినా, అక్కకైనా, అడ్మిన్స్గా ఉన్న మాకైనా ఎవరికైనా మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ మీట్ వల్ల మీకు వ్యక్తులు ఏదైనా వేశారు, ఉపయోగం వేశారు. ఉందని మాకు చెప్తే సో నా కంపెనీ నుంచి ఇమీడియట్లీ తీసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఎండి గారు మెసేజ్ నేను చూస్తూ ఉంటాను. ఆ టైంలో నేను బ్రదర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అన్న నా పరిస్థితి, నా సిచ్యువేషన్ ఇలా ఉన్నాను. సో నేను దేవునిలో బలంగా ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నేను వర్క్ చేసుకున్నాను. హలో హలో వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుంది. వినిపిస్తుంది, చెప్పు. అక్క ప్రేయర్ చేసి ఏం చేయమంటారా? ఓకే, మీ టెస్టిమనీస్ ఏమైనా ఉంటే కంపల్సరీ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు.